ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో మనము ప్రతి వారము కూడా మనం మందిరానికి వెళ్తున్నాము, వస్తున్నాము. అక్కడ సేవకులు చెబుతున్న మాటలు, చెబుతున్న వాక్యమును మనం వింటున్నాము. కానీ వింటున్న వాక్యము మన జీవితంలో ఎలా మార్చుకుంటున్నాము, ఎలా దాన్ని మన జీవితంలో నిజ జీవితంలోకి ప్రయోగించుకుంటున్నాము, విన్న వాక్యము మన మన జీవితం ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది. ఈరోజు నువ్వు ఆ చెప్పిన వాక్యమును నువ్వు అనుసరించినట్లయితే ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, బాధలలో నీకు నెమ్మదినిస్తుంది, జిగట గల దొంగ ఊబిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తుతుంది, శత్రువు వేసే అగ్నిబాణముల నుంచి నిన్ను సర్వాంగ కవచమే నిన్ను కాపాడుతుంది. నీకు గాఢాంధకారములో దుడ్డు కర్రగా ఉండి నిన్ను నడిపిస్తుంది. వాక్యానుసారంగా వాక్యము నీలో నీలో ఉంటే, వాక్యము నీలో పనిచేస్తే, వాక్యము నీలో ఉంటే చీకటిలో నీకు వెలుగుగాను, నీ పాదములకు, నీ త్రోవలకు వెలుగుగాను, నీ పాదములకు దీపముగాను ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది. కాబట్టి వాక్యానుసారంగా మనం జీవిస్తున్నట్లయితే ఏ యొక్క దిగులుకి, ఏ యొక్క ఆవేదనకి, ఎటువంటి కలతకు మనము దుఃఖపరచడం అవసరం లేదు. ఎందుకంటే వాక్యమే మనల్ని బ్రతికిస్తూ ఉన్నది. ఆ వాక్యమే ప్రభువై ఉన్నాడు కనుక మనకి దేని గురించి కూడా చింత అవసరం లేదు. హల్లెలూయా, ఆమేన్.